ఏప్రిల్ 11వ తారీఖు మరో గొప్ప విశేషం ఉందండి. ఆ రోజు ఉత్తరాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రానికి అధిపతి కుబేరుడు. అదే రోజు నవమి, శ్రీరాముని యొక్క జన్మతిథి. అదే రోజు శనివారము. చాలా మంది అడుగుతుంటారు, ఏమండి మేము సప్త శనివారాల వ్రతం చేద్దాం అనుకుంటున్నాం. చెయ్యాలి, ఇట్లాంటప్పుడు చేయాలి. చూడండి, శ్రీరాముడి యొక్క జన్మ తిథితోని వచ్చినటువంటి శనివారము, కుబేరుడి యొక్క జన్మ నక్షత్రంలో వచ్చినటువంటి శనివారము. వదిలిపెట్టుకుంటామా? సప్త శనివారాల వ్రతం అనుకున్న వాళ్ళు చేసుకోండి, మొదలు పెట్టుకోండి. లేదండి మేము చెయ్యలేము, వెంకటేశ్వర వజ్ర కవచం 9 సార్లు చేసుకో. అఖండమైనటువంటి సంపదలు. ఎందుకంటే ఆ రోజు కుబేరుడు ఆధిపత్యం ఉన్నటువంటి నక్షత్రం వస్తున్నది. కళ్యాణాలకి మంచిది, జాబ్స్కి మంచిది, శాలరీస్ పెరగటానికి మంచిది, హైక్స్కి మంచిది. వెంకటేశ్వర వజ్ర కవచం చదువుకొని ఓం శ్రీ విత్తేశ్వరాయ నమః. విత్తేశ్వరుడు అంటే కుబేరుడు అని అర్థం. జపం చేయండి 500 సార్లు. అఖండమైనటువంటి ఆదాయం జరుగుతుంది. అన్ని ఆలస్యాలు పోయి కుటుంబాలు చల్లగా ఉంటాయి. ఆ విధంగా చేయండి. ఏప్రిల్ 11వ తారీఖు మరో గొప్ప విశేషం ఉందండి. ఆ రోజు ఉత్తరాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రానికి అధిపతి కుబేరుడు. అదే రోజు నవమి, శ్రీరాముని యొక్క జన్మతిథి. అదే రోజు శనివారము. చాలా మంది అడుగుతుంటారు, ఏమండి మేము సప్త శనివారాల వ్రతం చేద్దాం అనుకుంటున్నాం. చెయ్యాలి, ఇట్లాంటప్పుడు చేయాలి. చూడండి, శ్రీరాముడి యొక్క జన్మ తిథితోని వచ్చినటువంటి శనివారము, కుబేరుడి యొక్క జన్మ నక్షత్రంలో వచ్చినటువంటి శనివారము. వదిలిపెట్టుకుంటామా? సప్త శనివారాల వ్రతం అనుకున్న వాళ్ళు చేసుకోండి, మొదలు పెట్టుకోండి. లేదండి మేము చెయ్యలేము, వెంకటేశ్వర వజ్ర కవచం 9 సార్లు చేసుకో. అఖండమైనటువంటి సంపదలు. ఎందుకంటే ఆ రోజు కుబేరుడు ఆధిపత్యం ఉన్నటువంటి నక్షత్రం వస్తున్నది. కళ్యాణాలకి మంచిది, జాబ్స్కి మంచిది, శాలరీస్ పెరగటానికి మంచిది, హైక్స్కి మంచిది. వెంకటేశ్వర వజ్ర కవచం చదువుకొని ఓం శ్రీ విత్తేశ్వరాయ నమః. విత్తేశ్వరుడు అంటే కుబేరుడు అని అర్థం. జపం చేయండి 500 సార్లు. అఖండమైనటువంటి ఆదాయం జరుగుతుంది. అన్ని ఆలస్యాలు పోయి కుటుంబాలు చల్లగా ఉంటాయి. ఆ విధంగా చేయండి.